For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, విజిటింగ్ కార్డ్ డిజైన్ అనేది అసలు విజిటింగ్ కార్డ్ డిజైన్లో ఏమేం కలర్స్ వాడాలి, ఎలాంటి నెంబర్స్ ఉండడం వల్ల ఆ బిజినెస్కి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? చూడండి, చాలామంది బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా మీ బిజినెస్ టైటిల్ నేము, మీ బిజినెస్కి సంబంధించిన విజిటింగ్ కార్డు, ఈ నేమ్ బోర్డు ఎక్కడ రాస్తున్నారు, ఎటువంటి కలర్స్ వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా మనం కలర్ థెరపీలో కూడా చెప్పుకున్నాం, కలర్స్ చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మీ విజిటింగ్ కార్డులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అన్నింటికంటే ముఖ్యం మీ బిజినెస్ లోగో ఎలా ఉంది. మీ బిజినెస్ లోగో చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లోగో ఎక్కడ పెట్టాలి, కంపెనీ నేమ్ ఎక్కడ పెట్టాలి, ఓనర్ నేమ్ ఎక్కడ పెట్టాలి, మీ బిజినెస్ ప్రోడక్ట్స్ డిస్ప్లే ఎక్కడ పెట్టాలి, మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ పెట్టాలి, ఈ 5 విషయాలు విజిటింగ్ కార్డ్ డిజైన్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి. బిజినెస్ని స్ప్రెడ్ చేయాలి అంటే మీ విజిటింగ్ కార్డు కలర్స్, వాటి లెటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 విషయాలు మనము ఒకసారి విజిటింగ్ కార్డ్ డిజైనింగ్లో చూద్దాం. ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది. మెయిన్గా 5 విషయాలు. మొట్టమొదటిది లోగో. మీ బిజినెస్ లోగో మీరు ఎప్పుడైనా సరే విజిటింగ్ కార్డుకి మధ్యలో పెట్టండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది లోగో అండి. కాబట్టి మీరు లోగో, మీ కంపెనీ లోగో ఏదైనా కానివ్వండి, లోగో ఎప్పుడు సెంటర్ ప్లేస్లో ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. లోగో అనేది మీ బిజినెస్ ఏంటో తెలియజేస్తుంది, మీ బిజినెస్ యొక్క ప్రోడక్ట్ ఏంటో కూడా తెలియజేస్తుంది. కాబట్టి లోగో మధ్యలో పెట్టండి. సెకండ్ది, మీ పేరు ఇగో ఇక్కడ రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది నేమ్ అండి. కాబట్టి పేరు ఎప్పుడైనా సరే, కానీ ఈ చివరి భాగం నేను వదిలేసాను చూడండి, ఇది ఎప్పుడు ఎంటీగా ఉండాలి. విజిటింగ్ కార్డులలో మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఎంటీగా ఉండండి. మధ్యలో లోగో రావాలి. ఇక్కడ వచ్చేసి మీకు నేమ్ అండ్ మీ క్వాలిఫికేషన్. ఫస్ట్ విజిటింగ్ కార్డు చూడంగానే విజిటింగ్ కార్డులో వాళ్ళు 2 చూస్తారండి. మీ పేరు చూస్తారు, మీ మొబైల్ నెంబర్ చూస్తారు. ఎందుకంటే మెయిన్ మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవుతారు. కాబట్టి నేమ్ ఇక్కడ పెట్టుకొని చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది విజిటింగ్ కార్డులో అడుగుతుంటారండి, ఇప్పుడు న్యూమరాలజీలో కరెక్షన్ చేసుకున్న పేరు పెట్టాలా లేదా సర్టిఫికేట్లో ఉండే పేరు పెట్టాలా అని అడుగుతుంటారండి. మీరు విజిటింగ్ కార్డులో మీ పూర్తి పేరు కానీ సర్టిఫికేట్లో ఉన్న పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కరెక్షన్ చేసిన పేరు పెట్టుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఎక్కడ రాయాలి, ఇక్కడ చివర్లో అడ్రస్ రాయాలండి. ఇది మీ అడ్రస్. మీ లాస్ట్ లైన్ అడ్రస్గా రాయాలి. ఇప్పుడు మీకు 3 అయిపోయాయి. ఒకటి లోగో అయిపోయింది, నేమ్ అయిపోయింది, తర్వాత మీ అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారో తెలియాలి. మెయిన్గా విజిటింగ్ కార్డ్ ఎందుకు ఇస్తారు, మీరెవరు, మీరేం పని చేస్తారో తెలియాలి. వాట్ ఈజ్ యువర్ వర్క్. కాబట్టి మీ బిజినెస్ కంపెనీ నేమ్ ఇక్కడ పెట్టండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కంపెనీ నేమ్ అండి. కంపెనీ నేమ్ ఎప్పుడు ఇక్కడ ఉండాలి. చాలామంది ఇక్కడ రాస్తుంటారండి, ఇక్కడ రాయకూడదు. ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ విజిటింగ్ కార్డులో లుక్ అనేది మీ కంపెనీ ఏంటో కనిపించాలంటే మధ్యలో ఉండాలి. ప్లస్ మీ కంపెనీలో మీ బిజినెస్ ప్రోడక్ట్స్ ఏంటి ఇక్కడ సైడ్గా పెట్టండి. మీ కంపెనీ ప్రోడక్ట్ ఎక్కువ ఇమేజెస్ ఇక్కడ సైడ్గా పెట్టండి. అప్పుడు మీకు మీ బిజినెస్కి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అయితే విజిటింగ్ కార్డులో ఎటువంటి కలర్స్ వాడాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది అన్ని రెడ్ కలర్స్ వాడతారు, కొంతమంది గ్రీన్ వాడతారు, మరి కొంతమంది బ్లాక్ వాడతారు. కలర్స్ అనేవి ఎవరికి నచ్చిన కలర్లు వాళ్ళు వాడకూడదు. డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా కలర్లు వాడండి. బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది ఉండాలని చాలామంది అడుగుతారండి. బ్యాక్గ్రౌండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరికి ఉండాలి అంటే 2వ నంబర్లో పుట్టిన వాళ్ళకి, 5వ నంబర్లో పుట్టిన వాళ్ళకి, 6వ నంబర్లో పుట్టిన వాళ్ళకే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి విజిటింగ్ కార్డులో. మిగతా వాళ్ళు వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
1వ నంబర్లో పుట్టిన వాళ్ళు లెటర్స్ ఏం వాడాలి, టోటల్ విజిటింగ్ కార్డులో ఎటువంటి లెటర్స్ వాడాలి, కలర్ లెటర్. 1 నంబర్లో పుట్టిన వాళ్ళు ఓన్లీ 3 కలర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 1 నంబర్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ ఆరెంజ్ కానీ అదేవిధంగా లైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంచుకోండి. ఇవి చాలా చాలా బాగా కలిసి వస్తాయి. 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు వైట్ కలర్ లెటర్స్, గ్రీన్ కలర్ లెటర్స్ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. 3 నంబర్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు వైట్ బ్యాక్గ్రౌండ్ వాడకండి. ఎందుకంటే 3వ నంబర్కి 6వ నంబర్ పడదు. 6వ నంబర్కి సంబంధించిన కలరే వైట్ కలర్ కాబట్టి 3వ నంబర్ విజిటింగ్ కార్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మాత్రం వైట్ పెట్టుకోకండి. 3 వాళ్ళు మీకు నచ్చినట్లు గ్రీన్ కానీ అదేవిధంగా మీరు ఎక్కువగా పింక్ కానీ వీటితో పాటు మెయిన్గా మీకు నచ్చినట్టు బ్లూ కలర్ పెట్టుకోండి. కానీ ఎల్లో 3వ నంబర్ వాళ్ళు ఎల్లో బాగా వాడాలి, వాడకూడని కలర్ వైట్. అదేవిధంగా 4వ నంబర్ వాళ్ళు గ్రీన్ని వాడండి, వెరీ వెరీ సక్సెస్. అండ్ 4వ నంబర్ వాళ్ళు బ్లాక్ కానీ రెడ్ కానీ వాడకండి. 5వ నంబర్ వాళ్ళు మీ పేరు కంపెనీ నేమ్ గ్రీన్లో వాడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ వాడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అదేవిధంగా 6వ నంబర్ సిరీస్ వైట్కి సంబంధించింది. 6వ నంబర్ వాళ్ళు ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకొని కలర్లు మాత్రం గ్రీన్ వాడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 7వ నంబర్ మనకు కేతుకి సంబంధించింది కాబట్టి 7వ నంబర్ వాళ్ళు వాళ్ళ కంపెనీ నేమ్ కానీ వాళ్ళ నేమ్ కానీ మెయిన్గా మీరు ముఖ్యంగా 7వ నంబర్ గ్రీన్లో వాడండి. కేతు ఎక్కువ మంది యాష్ బ్లాక్ వాడతారు, కానీ మీరు గ్రీనే వాడండి, బిజినెస్ చాలా సక్సెస్ఫుల్. గ్రీన్ బాగా ఆకర్షిస్తుంది క్లయింట్స్ని. అదేవిధంగా 8 నంబర్ వాళ్ళు 8 వాళ్ళకి బాగా నచ్చే కలర్ బ్లూ కాబట్టి ఎక్కువగా బ్లూ గ్రీనే వాడండి, మిగతా ఏ కలర్ వద్దు, కానీ రెడ్ని అవాయిడ్ చేయండి. 9 నంబర్ వాళ్ళు ముఖ్యంగా రెడ్ని వాడాలి, వైట్ని అవాయిడ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వైట్ వద్దు. మెయిన్గా రెడ్ కానీ ఎల్లో కానీ పింక్ని వాడి చూడండి, వెరీ వెరీ ఎక్సలెంట్. కాబట్టి మెయిన్గా మీరు ఏమేమి తెలుసుకోవాలంటే విజిటింగ్ కార్డ్ డిజైన్లో మీ లోగో ఎక్కడ రావాలి, లోగో డిజైనింగ్ ఇక్కడ లోగో డిజైనింగ్ పెట్టండి. అదేవిధంగా నేమ్ ఇక్కడ పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఎంటీగా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మీ కంపెనీ నేమ్ ఇక్కడ ఉండాలి, మీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉండాలి, కంపెనీ కింద మీ మొబైల్ నెంబర్ పెట్టండి. ఎందుకంటే సెంటర్గా కనిపించాలి మొబైల్ నెంబరే వాళ్ళు చూసేది. అదేవిధంగా కింద మీ అడ్రస్ రాయండి. ఇలా గనక కలర్లతో మీ విజిటింగ్ కార్డ్ డిజైన్ చేసుకుంటే అప్పుడు మీ బిజినెస్ చాలా చాలా సక్సెస్ ఉంటుంది. మీ బిజినెస్ కార్డ్ అంటే విజిటింగ్ కార్డు మీద కూడా మీ బిజినెస్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది విజిటింగ్ కార్డ్ డిజైన్, ఎటువంటి కలర్స్ వాడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితం ఎంతో అందంగా మారుతుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సార్తో కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.